ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఇదిగోండి, ఇది మా సొంత ఇల్లు అండి. ఇది చెప్పు స్టాండ్. ఫస్ట్ ఇది మా ట్రిపుల్ బెడ్రూమ్. ఇది మా ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు వీటన్నిటికీ పెయింట్ వేయించాలి. ఇక్కడ నేను కృష్ణుడి బొమ్మ పెట్టుకుండేదాన్నండి. ఇది హాల్ అండి మొత్తం. ఇప్పుడు మా పాప పింక్ అంటే ఇష్టం, పింక్ పెయింట్ వేయించాం. ఇది దేవుడి గది. లైట్ ఆల్రెడీ వేసినట్టు చీకటిగా ఉంది. ఫోటోలు పెట్టించుకున్నాను. రెంట్కి ఇచ్చిన వాళ్ళని స్టిక్కర్లు ఇవన్నీ పెట్టిన ఉన్నారు. మొత్తం పెయింట్లు వేయించుకుని ఇది డైనింగ్ అండి. ఇక్కడ వాష్ బేసిన్. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్. ఇది మంచినీళ్ళు వస్తాయి, బోర్ వాటర్ కూడా వస్తుంది. అలా బంకగా చేశారు. ఇది వంటగది. బాగా చెమ్మొస్తుంది. చెప్పలేదు అసలు మాకు. ఇది యూటిలిటీ ఏరియా అంటే ఇది చల్లగా గాలి వస్తుంది. గాలి బాగా వస్తుంది అసలు. అట్నుంచి మంకీస్ కూడా వచ్చాయండి. ఇప్పటికి ఎక్కిపోయి నేను ఇక్కడ గిన్నెలు తోముకుంటుంటప్పుడు తప్పని పడేది అసలు. అసలు ఏమీ దొరకలేదు, మెస్సులు ఏమీ దొరకలేదు, అందలేదు అసలు. ఎంత డస్ట్ ఉంది మెస్కి, చాలా డస్ట్ ఉంది అసలు. ఈ వంటగా చూస్తే నాకైతే చిరాకు బంకగా ఉంది అసలు. గచ్చులు కూడా బంకగా ఉన్నాయి అసలు. ఎన్నో రోజులు ఇల్లు ఒత్తపోతలు ఉంది. ఇది మా పాప బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మిర్రర్ ఒకటి పెట్టించుకున్నాం. ఇదిగోండి, ఇది బాత్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వైలెట్ వంగపంట కలర్ వేసాం దీనికి. ఇవన్నీ మార్చుదామని వచ్చామండి గుంటూరు. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ అసలు ఏమీ గలీజ్గా ఉంది అసలు. పక్కన ఇల్లు కడుతున్నారండి, అందుకు సౌండ్ వస్తుంది బాగా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది నాకు ట్రిపుల్ బెడ్రూమ్ కావాలని మరీ కోరి కొనుక్కున్నాను. అప్పటికి ఇవన్నీ కబోర్డ్లని పూజ చేస్తారండి. ఇది ఒక బాత్రూమ్ కూడా చూపిస్తున్నారని అంటారని కాదండి. మామూలుగా మేము ఇల్లు ఇచ్చేటప్పుడు అంత నీట్గా ఇచ్చాము. ఇల్లు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎంత బంకగా చెమ్మగా చూడండి ఎలా చేస్తారు. రెంట్కి ఇస్తే బయట బాల్కనీ అండి. సౌండ్ వినిపిస్తుంది మీకు. ఇదిగో మెస్సులు కూడా దొరకలేదు, చెమ్మలేదు. ఇదంతా అసలు ఎంత గలీజ్గా అంత గలీజ్గా ఉంది అసలు. నాకైతే ఇల్లు చూస్తే ఏడుపు వచ్చేస్తుంది అసలు.